తెలుసా? సజ్జల రామకృష్ణారెడ్డి ఇచ్చేదంతా పనికిమాల సలహాలు, కానీ ఇప్పటికీ జీతాల రూపంలో 150 కోట్ల రూపాయలు సంపాదించాడు ఈ వ్యక్తి. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగినాయి. తాతయ్య కోపం ఎందుకు తాతయ్య? ఇప్పుడే తమ్ముడు కూర్చోండి, తాతయ్య కంపట్లేదంట. అన్నా మీరు కూర్చోవాలి తమ్ముడు, వెనకాల తాతయ్య కంపట్లా. కూర్చో 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 అబ్బా తమ్ముడు, కూర్చోవాలా. పక్కకు రా, వెనకాల కంపట్లేదంట. తమ్ముడు వినాలమ్మా, అన్నా ప్లీజ్ కూర్చోవాలమ్మా, వెనకాల కంపట్లేదు. తాతయ్య గొడవ పెట్టేస్తున్నాడు. మీరు కూర్చోపోతే కుర్చీ నా వైపు వచ్చేటట్టు. స్వామి కూర్చోండి, ముందల కూర్చో స్వామి, పుణ్యం ఉంటుంది నీకు. కూర్చోనా కాంటే ముందల వచ్చి కింద కూర్చోండి, తప్పదు. ఇంకా కుర్చీలు లేవు, తక్కువనే కదా. కూర్చో, పల్లెని ముందరకు వచ్చి కూర్చో. కూర్చో అబ్బా, ఇంకా తప్పదు కదా. తమ్ముడు ప్లీజ్. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో 3 స్థానాలు తెలుగుదేశం పార్టీ గెలిచింది. ఆనాడు సజ్జల రామకృష్ణారెడ్డి వీళ్ళసలు మా ఓటర్లే కాదన్నాడు. అప్పుడు నాకు అర్థం అలా, ఈయన ఎందుకు ఇట్లా అంటున్నాడా అని. ఇప్పుడు అర్థమైంది, వీళ్ళు దొంగ ఓట్లు ఎక్కించి వచ్చే ఎన్నికలు గెలవాలని ప్రయత్నిస్తున్నారని. ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డికే 2 ఓట్లు ఉన్నాయండి ఆంధ్ర రాష్ట్రంలో. 1 ఓటు మా మంగళగిరి నియోజకవర్గంలో, ఇంకొక ఓటు పక్కనున్న పొన్నూరు నియోజకవర్గంలో. అంటే ముఖ్యమంత్రి సలహాదారుడే దొంగ ఓట్లు వేసేదానికి సిద్ధమయ్యే పరిస్థితి ఈ రోజు ఆంధ్ర రాష్ట్రంలో మనందరం చూస్తున్నాం. తిరుపతి ఉప ఎన్నికల్లో వైకాపా పార్టీ గెలిచిందంటే దానికి కారణం ఈ దొంగ ఓట్లు. ఆ రోజే చెప్పే అధికారులకి, ఎవరైతే తప్పు చేసి దొంగ ఓట్లు ఎక్కిస్తున్నారో మీరందరూ జైలుకి వెళ్తారని. ఇప్పుడు ఏమైంది? ఎలక్షన్ కమిషన్ ఒక ఐఏఎస్ ని, ఒక డిఎస్పీ గారిని, సిఐల్ని,